మీరు ఇళ్ళ దరఖాస్తు పెట్టిన వాళ్ళు రాజా లక్ష్మి శ్రీకాంత్ ఎస్ జనార్దన్ దీపా తపస్సు మొహమ్మద్ గుడకోల గౌసియా అలీబా సమీర్ గౌలా సరస్వతి గౌలా స్వామి అందరికీ నమస్కారం. బోధన్ పట్టణ ప్రజలందరూ కూడా తెలిసింది ఏంటంటే ప్రభుత్వం వరకు మనకు నిర్దేశించిన 21, 22, 23, 24 ఈ 4 రోజుల్లో పట్టణంలోని 38 వార్డులలో వార్డు సభలు నిర్వహించి ఈ ప్రజాపాలనలో ఇంత క్రితం వచ్చిన అప్లికేషన్లు ప్రస్తుతం తీసుకుంటున్న అప్లికేషన్లను వారికి విధి విధానాలు ప్రజలకు తెలియజేసి లబ్ధిదారులను మనము దీంట్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు చదివి దాంట్లో గిట్ట ఎంపిక కాకుండా లిస్టులో గిట్ట పేరు లేకుంటే వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ తీసుకుంటారు కానీ మనకు ప్రజలందరికీ కూడా తెలియపరిచి వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకొని ప్రభుత్వ వారికి పంపుతాను నిర్ణయించినారు. దాంట్లో భాగంగా ఈరోజు మనము వార్డు నెంబర్ 38లో ఈ వార్డు సభ నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఈ ఇంత క్రితం మనం చేసిన సర్వేలో లబ్ధిదారులు ఎవరెవరు దాంట్లో పేర్లు లేరు వాళ్ళందరూ మరొకసారి ఇక్కడ అప్లై చేసేసుకుంటే వాళ్ళని మరొకసారి మనము ఇంటికి వెళ్ళి ఈ పునఃపరిశీలన చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇదే ఈ 3-4 రోజులు ఇక్కడ డేట్ అయిపోయింది మాకు అయిపోయింది కాదు. ఈ విషయంలో మున్సిపాలిటీ కొన్ని సపరేట్ ఒక కౌంటర్ ఓపెన్ చేసి ఎవరెవరు ఇక్కడికి రాలేని పరిస్థితులు ఉన్నారో, ఎవరు ఊర్లో లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తర్వాత కూడా వచ్చి మన దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళని కూడా మన అప్లికేషన్స్ ను కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇట్లా దీంట్లో మేము మిమ్మల్ని లబ్ధిదారులు ఎంపిక చేపించి మీకు బెనిఫిట్స్ ఇప్పిస్తామని చెప్పేసి చాలా మంది బయట దళారులు విషయాలు ప్రజలను మోసగించి వాళ్ళకి డబ్బులు తీసుకుంటూ వచ్చింది. ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా ఈ దళారుల మాట వినదు. ఎవరు ఎలిజిబుల్ బెనిఫిషియర్ ఉంటే అందుకు కంపల్సరీ వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. ఎబో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఇది రాదు. ముఖ్యంగా మున్సిపాలిటీ తీసుకునేది ఇప్పుడు మెయిన్గా తీసుకునేది రేషన్ కార్డులు ఒకటి, ఇందిరా మైండ్లు. వాళ్ళను లబ్ధిదారులు ఎవరు కూడా మిస్ కాకుండా వాళ్ళు ఒకవేళ లిస్టులో పేరు లేకుంటే మున్సిపాలిటీలో ఈ టైం అయిపోయినాక మున్సిపాలిటీ కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుతున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు మనకు అన్ని వార్డులలో 35 వార్డ్స్కి మనకు ఇప్పటి వరకు ప్రోగ్రామ్ జరిగినాయి. రిమైనింగ్ ఆఫ్టర్ లంచ్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రజలు, పత్రికా విలేకరులు అందరూ కూడా బోధన్ పురపాలక సంఘం తరఫున పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.